పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదన్, ఆయనను నిరంతరం కీర్తించెదన్. 34వ కీర్తన మొత్తం ఈరోజు మీరు గంటస్థం చేసుకునే భాగ్యం ఈ పాట. టుడేస్ psalm is taken from Psalm 34. The whole psalm will be singing as a hymn. I welcome you to thank the Lord. ఆయన ఆశ్రయిస్తే ఆయన ద్వారా దొరికే భాగ్యములన్నీ ఈరోజు వివరించబోతున్నాడు దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు యేసు కరుణ మన మీద ప్రవగించాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఏరువా ప్రశాంత్ రెడ్డి, ఏరువా వినీలారెడ్డి మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా, వారి ప్రత్యేక తలము నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ఏరువా శ్రీవారెడ్డి, మేరీ కుటుంబ సభ్యులు. ఏరువా ప్రశాంత్ రెడ్డి, ఏరువా వెన్నీలారెడ్డి మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే క్రిస్టోఫర్ మంచి ఆరోగ్యం అభివృద్ధి కొరకు, రోస్లిన్ ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆరన్ చదువులు మంచి ఆరోగ్యం, అన్న జెసికా మంచి ఆరోగ్యం, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు క్రిస్టోఫర్ కుటుంబ సభ్యులు మా కోసం ప్రార్థిస్తున్న మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. అలాగే గడిచిన కాలమంతా యేసు హృదయంలో భద్రంగా, అతి భద్రంగా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా, రాబోయే కాలంలో ప్రభు వారిని భద్రంగా కాచి కాపాడి సంరక్షించినట్లుగా, ప్రదీప్తి దైవిక్ల మంచి ఆరోగ్యం, దైవ జ్ఞానం, దైవ భక్తి కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, చేయి పనుల్లో ప్రభు తోడుగా ఉండినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ఒక కుటుంబం. వీరితో పాటు జరగబోయే క్రిస్మస్ పండుగను, తర్వాత జరగబోతున్నటువంటి యువతి ఒకళ్ళ వడకాని కొత్త సంవత్సర వేడుకలను ప్రభు దీవించాలని ఈ రోజు ప్రత్యేక మనం ప్రార్థన చేసుకుందాం. రండి, భక్తితో ఈ కారుణ్య జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది జీవ ఊటయైన దేవా ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును
విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 34:1 చెప్తున్నది, నేను ప్రభువునకు ఎల్ల వేళలా వందనములు అర్పింతును, నిరంతరము అతనిని కీర్తింతును. మనం కూడా అలాగే చెప్పాలి, ఎందుకంటే రోజు ఒక అద్భుతం మనం చూస్తున్నాం, బ్రతికి ఉన్నాం. Psalm 34:1 says, I will all the time thank the Lord. My whole life is full of hymns for the Lord. We also have a reason to sing that. కీర్తన 34:4 మొదటి గుర్తులో ధ్యానించబోతున్నాం. నేను ప్రభువును ఆశ్రయింపగా అతడు నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. When I sought for the Lord's help, he heard my groaning and he removed all my fear. ఈరోజు ఎవరెవరైతే ఆశ్రయం కోరుతున్నారో మీ మొరను విని దేవుడు భయమంతా తొలగించునుగాక. May the Lord hear your groaning, your prayer and remove every fear according to Psalm 34:4. పాడదామా? ప్రభుని ఆశ్రయం చదువుకుంటే ఏ విధంగా దేవుడు దీవిస్తాడని కీర్తన. ప్రభువును ఎల్లప్పుడు స్తుతింతును, ఆయనను నిరంతరం కీర్తించెదను. ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదను, ఆయనను నిరంతరం కీర్తించెదను. ప్రభువును ఆశ్రయింపగా మొర్ర వినెను, నాకున్న భయములెల్లా తొలగించెను. ప్రభువును ఆశ్రయింపగా మొర వినును, నాకున్న భయమెల్లం తొలగించును. ఆనందించదా స్తుతి పాడేదా, ఆనందించదా స్తుతి పాడేదా. ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదన్, ఆయనను నిరంతరం కీర్తించెదన్. ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదను, ఆయనను నిరంతరం కీర్తించెదను. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 34వ కీర్తన ఈరోజు ధ్యానాంశం 34వ అధ్యాయం 5వ వచనం. దీనులు ప్రభువు దివ్య ముఖమును దర్శించి అతని నుండి వెలుగును బడయుదురు, వారు నిరాశకు గురికారు. The humble people will keep looking unto the Lord and they will become radiant and God will never put them to shame. మనము కూడా ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో దేవుని వైపు చూస్తున్నాం. ప్రకాశించే
సంవత్సరం 2024 ఉదయించునుగాక. ఆమేన్. నిరాశకు గురి చేయకుండా ఆశలని దేవుడు నెరవేర్చే సంవత్సరముగా దేవుడు ఆలకించునుగాక. ఆమేన్. మనము ప్రభు సన్నిధిలో గడుపుతున్న ప్రతిరోజు ప్రార్థన ఈ విధంగా ఫలించునుగాక. ఆమేన్. Psalm 34:5 says, "Look unto him and become radiant. He will never put you to shame." పాడుదామా? Let's pray for the 2024 to be like this. ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదను, ఆయనను నిరంతరం కీర్తించెదను. ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదను, ఆయనను నిరంతరం కీర్తించెదను. ప్రభువు దివ్యముఖము దర్శింతుము, నిరాశ చెందక ప్రకాశించెదం. ప్రభువు దివ్యముఖము దర్శింతుము, నిరాశ చెందక ప్రకాశించెదను. ఆనందించెదా స్తుతి పాడేదా, ఆనందించెదా స్తుతి పాడెదా. ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదన్, ఆయనను నిరంతరం కీర్తించెదన్. ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదను, ఆయనను నిరంతరం కీర్తించెదను. 4వ తారీఖున జనవరి నెలలో మనము 1000 రోజులకు చేరబోతున్నాం. 1000 రోజులు చూస్తున్నాం దేవుణ్ణి. మనము కూడా ప్రకాశించే దినంలో వచ్చునుగా ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తన 34:6 దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును, సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. When the poor man cries to God, he hears the cry of the poor and he saves him from all kinds of tribulations. Psalm 34:6. ప్రార్థన చేసుకుందాం. మేము కూడా మొరపెట్టుకున్నాము కదా ప్రభా, 1000 రోజులు మేము చేరబోతున్నాం. మరి మా మరణం కూడా వినవా, మమ్మల్ని కూడా కాపాడవా. పరిస్థితులు అనేక చోట్లలో అనేక శ్రమల్లో ఉన్నారు. అందరి తరపున మన తరపున ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదను, ఆయనను నిరంతరం కీర్తించెదను. ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదను, ఆయనను నిరంతరం కీర్తించెదను.
దరిద్రుడు దేవుని మొరపెట్టగా సకల క్లేశముల నుండి కాపాడును. దరిద్రుడు దేవుని మొరపెట్టగా సకల క్లేశముల నుండి కాపాడును. ఆనందించెదా స్తుతి పాడేదా, ఆనందించెదా స్తుతి పాడెదా. ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదన్, ఆయనను నిరంతరం కీర్తించెదన్. ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదన్, ఆయనను నిరంతరం కీర్తించెదన్. ఆయన పేదవాడుగా మారి మన దారిద్రం మన యొక్క ప్రతి ఒక్క కొరతను తొలగించే దేవుడు. ఆ క్రిస్మస్ ఇలా జరగాలని ప్రార్థన చేసుకున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిరోజు మనం చేస్తున్నటువంటి సంరక్షణ ప్రార్థన ఎవ్రీడే వి కాన్సక్రేట్ అండ్ గాడ్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ అస్. మన దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. మరొకసారి కుటుంబం ప్రపంచానికి అర్పించుకుందాం. అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. నీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. Pray for us. 4వ గుర్తు తెలుగు వడకంలో ప్రజలతో చెప్తుంటాను. తెలుగు రాకపోయినా ఇంగ్లీష్లో మీరు మాట్లాడతారు కదా అంటే వాళ్ళు నవ్వుతారు.
ఏమంటారంటే అది మాత్రం కంపల్సరీ ఫాదర్ అంటారు. తెలుగు ఇంగ్లీష్ రాకపోయినా అది మాత్రం కంపల్సరీ, డౌటే లేదంటారు. అలాగే ఈరోజు కూడా మీకు తెలుగు ఇంగ్లీష్ రాకపోయినా ఈ 2 మాటలు నేర్చుకోవచ్చు ఇంగ్లీష్లో. టెస్ట్, టేస్ట్. టెస్ట్, టేస్ట్. తెలుగులో చదువుతాను, తర్వాత అర్థం ఏంటో చెప్తాను ఇంగ్లీష్లో. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియదు. అతని శరణు వేడువారు ధన్యులు. పరిశీలించి చూడడం. పరిశీలించడం అంటే టెస్ట్ మీ అండ్ సీ హౌ గుడ్ ఐ యామ్. టేస్ట్ అండ్ సీ, రుచి చూడు ఆయన ఎంత మంచివాడో. అందుకే టెస్ట్ అండ్ టేస్ట్. మనము పరిశీలించి చూస్తే ఎవరి ప్రేమ ఆయన ప్రేమకు సాటిగా రాదు. ఆయన ప్రేమ మంచివాడు. ఆయన మనకు ఎల్లప్పుడూ ఆనందకరమైన దేవుడు. పరలోకంలో దేవునికి మహిమ, భూలోకంలో మీకు శుభవార్త కలుగునుగాక. పరమానందం కలుగునుగాక. వారమంతా మనం దాని గురించి ధ్యానిస్తున్నాం. క్రొవ్వొత్తిని ముట్టించాం. జాయ్, ఆనందం. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదన్, ఆయనను నిరంతరం కీర్తించెదన్. ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదన్, ఆయనను నిరంతరం కీర్తించెదన్. ప్రభువెంత మంచివాడో చవి చూడుము, అతని శరణు వేడువారు ధన్యులు. ప్రభువెంత మంచివాడో చవి చూడుము, అతని శరణు వేడువారు ధన్యులు. ఆనందించెదా స్తుతి పాడేదా, ఆనందించెదా స్తుతి పాడేదా. ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదన్, ఆయనను నిరంతరం కీర్తించెదం. ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదన్, ఆయనను నిరంతరం కీర్తించెదన్. మంచివాడు దేవుణ్ణి ఈరోజు మనకు మంచి కార్యములు జరగాలని కాలము అని రిలీజ్ చేసిన క్యాలెండర్, ఆ శుభకాలంలో శుభవార్త వినబడాలని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు యొక్క శుభకాలము, శుభ కార్యములు జరిగే క్యాలెండర్ ఎక్కడెక్కడ మీకు లభ్యమవుతుందో ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి స్థలములు, తర్వాత మంచి వ్యక్తులకు పేర్లు చదువుతాను. దయచేసి వారి దగ్గర కాంటాక్ట్ చేసుకొని కొనుక్కోండి. ఇతరులకు దానిని గిఫ్ట్గా పంచండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు.
గ్లోరియా సుజిత్ మెట్టుగూడ తిరుమలగిరి, ఫోన్ నంబర్ 7013694978. మేరీ ఫాతిమా హబ్సిగూడ 8790335090. రాజు మేరీపట్నం 8099550984. షీలా ఖైరతాబాద్ 9848929849. హరి బ్రదర్ పొయ్యిగూడ 9247325155. అంజలినా గన్ ఫౌండరీ 9030075323. బాలస్వామి ఈసీఐఎల్ నరెడ్మెట్ 9000450087. ప్రేమ వరంగల్ ఫాతిమా నగర్ 9652027617. జోన్నస్ కోదాడ మట్టంపల్లి హుజూర్ నగర్, మునగల మేలచెరు సూర్యపేట్ నల్గొండ. ఇవన్నీ చూసుకుంటున్నటువంటి వ్యక్తి జోన్నస్. ఆయన ఫోన్ నంబర్ 8465854628. మధు వైజాగ్ 9985743768. రాజు గుంటూరు 9701333683. మేరీ నెల్లూరు 9704888171. These are the numbers of the people where the calendars are available and the area where they are living with a phone number. I would highly recommend you to buy these calendars and also buy for others and give it as a beautiful gift. ఇలా ఎంతమంది దానిని ఇతరులకు అందిస్తున్నారో ఈ పేర్లన్నింటినీ చదివినటువంటి వాళ్ళందరినీ దేవుడి హేరాళముగా దీవించునుగాక. ఈ క్యాలెండర్ ద్వారా మీ అందరికీ దేవుడు రాబోయే సంవత్సరంలో గొప్ప మేలులు జరిగించునుగాక. అనేక మంది డబ్బు ఉన్నవాళ్ళు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణం యేసు ప్రభు వారిని ఇంకా తాకలేదని అర్థం. కీర్తన 34:18 వేదన వలన గుండెలు పగిలిపోయిన వారికి ప్రభు చేరువలో ఉన్నారని వాళ్ళకి తెలియదు. 34వ కీర్తన 18 వాళ్ళకి తెలియదు. They don't know that God is very close to the broken-hearted people. Psalm 34:18. So many people commit suicide, mental patients. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. Those who lost their courage because of some trouble, God will protect them. ఈ ఉద్దేశంతోనే 12 నెలలు 12 రకమైన శుభకాలం, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒసగే కాలం, రక్షణ కాలం, స్వస్థత కాలం, విడుదల కాలం, అద్భుత కాలం, ఇవన్నీ వివరించబడింది ప్రతి నెలలో మన క్యాలెండర్లో. ఈ క్యాలెండర్ ప్రింట్ చేయడానికి ఎందుకు లేట్ అవుతుందంటే చాలా ప్రార్థన దాని వెనుక చేయాలి, మోకరించాలి, ఏడవాలి. కొన్నిసార్లు ఏం రాదు. క్యాలెండర్ ప్రింట్ చేయాలంటే ఒక్క రోజులో అయిపోతుంది. కానీ ఇన్ని థీమ్స్ మీకోసమే. దయచేసి కొనుక్కోండి, ఇతరులకు పంచండి. ఆర్థికంగా మంచిగా ఉన్నవాళ్ళు దయచేసి చాలామందికి స్పాన్సర్ చేసి, ఈ కాలం బాగలేదు, వర్షం ఒక సైడ్, వరదలు కొట్టుకుపోతుంది, భూకంపములు జరుగుతున్నాయి, అనేక శ్రమలు, ప్రజలకు దయచేసి క్యాలెండర్ని అందించండి. అది మీరు చేసే పుణ్యం. ఆ పుణ్యం మీకు ముందుగా నడుచును. అండ్ ద క్యాలెండర్ దట్ ఈస్ రిలీజ్డ్ విల్ టెల్ యూ 12 months time 12 times like that is mentioned. Time is not good because many things are happening. Flood one side, earthquake another side, troubles are there. That's why we created a beautiful calendar with a theme time in Telugu Kalam. Please buy that, distribute. If you are financially, God has blessed you, do this noble work of distributing even to poor people in their villages. గ్రామములలో పేదలు కొనలేకపోతున్నారంటే మీరు తీసుకొని వాళ్ళకు పంచి ఇవ్వండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఎస్, బ్రోకెన్ హార్టెడ్ వాళ్ళకు అర్పిస్తాం. ఈ క్యాలెండర్ ఎంతమందికి చేరుతుందో ఆ కాలం వాళ్ళ ఇంటిలో ఉదయించునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడుదామా ప్రేమణ సహోదరి సహోదరులారా. ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదన్, ఆయనను నిరంతరం కీర్తించెదన్. ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదన్, ఆయనను నిరంతరం కీర్తించెదన్. బాధల వలన ధైర్యం కోల్పోయిన వారికి
చేరువలో ఉండి ప్రభు కాపాడును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారికి చేరువలో ఉండి ప్రభు కాపాడును. ఆనందించదా స్తుతి పాడేదా, ఆనందించదా స్తుతి పాడేదా. బెర్క్మాన్స్ గారు పాడిన పాటను తమిళంలో కూడా పాడదాం. ஆண்டவரை எக்காலமும் போற்றிடுவோம், அவர் புகழ் எப்போதும் என்னாவில் ஒலிக்கும். ప్రభువును ఎల్లప్పుడు స్తోత్రించెదన్, ఆయనను నిరంతరం కీర్తించెదన్. జనవరి 4 వస్తే 1000 రోజులు, దానికోసం అప్పుడే స్తుతి గీతములు పాడినట్టు అనిపిస్తుంది. జనవరి 4th విల్ బి సెలబ్రేటింగ్ 1000 days. ఐ ఫీల్ ఆల్రెడీ దిస్ ఈస్ థ్యాంక్స్ గివింగ్ హిమ్ ఫర్ ద లార్డ్. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 1000 రోజులు మాతో కంపెనీ ఇచ్చిన ప్రతి ఒక్కరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్రొవ్వతిని ముట్టించి ఆనందం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము రిలీజ్ చేసిన ఆ కాలమణి క్యాలెండర్ని మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ కొన్నవారిని ఇతరులకు అందించే వారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ క్యాలెండర్లో ఎక్కింపబడిన ప్రవచన నెరవేరాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ వెనుక పనిచేసిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను టైంకు ప్రింట్ చేసి ఇచ్చినటువంటి ప్రింటింగ్ ప్రెస్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్పాన్సర్ చేసే వాళ్ళు, లైవ్ చాట్ లో ప్రార్థన అడిగే వాళ్ళందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దేవుని ఆశీర్వాదములు యువతి ఒక్కల వడకం గురించి సోషల్ మీడియాలో నేను పంపించినటువంటి మెసేజ్ మీకు అందించిందని నమ్ముచున్నాం. దాని వెనుక పనిచేసిన ప్రతి బిడ్డను ప్రభు దీవించునుగాక. Amen. In the social media already I have sent invitation to all of you, those youth people. Thank God for all those who worked behind to make that. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరినీ ఆశీర్వదించి జరగబోయే యువతి ఒక్కల వడకాన్ని దీవించి జరగబోయే క్రిస్మస్ న్యూ ఇయర్ పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నటువంటి ప్రామిస్ కార్డ్ని ఆశీర్వదించి అందరి జీవితంలో గొప్ప కార్యములు, గొప్ప రోజులు వచ్చే విధంగా క్యాలెండర్ ద్వారా దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost, through all the efforts through the calendar, through the mercy chaplet, through the Holy Mass, through the retreats, may the Lord bless you and keep you now and forever. Amen. ప్రభువును ఎల్లప్పుడూ స్తోత్రించెదన్, ఆయనను నిరంతరం కీర్తించెదన్.